హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేప ముక్కలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. కట్ చేసి తెచ్చుకున్న చేప ముక్కలను వెడల్పైన పాత్రలో వేసుకొని ఆ చేప ముక్కల్లో కళ్ళు ఉప్పు వేసుకొని అటు ఇటు కలుపునట్లుగా తిప్పుకోవాలండి. అలా తిప్పడం వల్ల చేప ముక్కలకు ఉన్న జిగురు అంతా పోతుందండి. అందుకే ఈ విధంగా గడ్డ ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పుకొని గట్టిగా పాముకోవాలండి. అప్పుడు జిగురు లాంటిదంతా వదిలేస్తుంది, చాలా బాగా శుభ్రం అవుతాయి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత వాటి నింపుగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒక్కొక్క ముక్కను చేత్తో పాముతూ క్లీన్ చేసుకోవాలి. అన్నీ వేరొక ప్లేట్లోనికి అలా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఇంకా జిగురులా అనిపిస్తే మళ్ళొక్కసారి గడ్డ ఉప్పు వేసి మళ్ళీ పాముకోవాలండి. లేదు బాగానే ఉన్నాయి అనిపిస్తే సరిపోతుందండి. ప్లేట్లోకి వేసుకున్న చేప ముక్కలను మరలా ఒక్కొక్కటిగా చేత్తో చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు కట్ చేసేవాళ్ళు పొలుసు తీయరు, అక్కడక్కడ విడిచిపెట్టేస్తుంటారు. అదేవిధంగా తల భాగంలో మొప్పలు ఉంటాయి కదండి, ఆ మొప్పలు కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేయరండి, వాళ్ళు తీయరు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం మొప్ప అయితే తల భాగంలో ఉండిపోయింది. నేను తీస్తున్నాను. ఆ విధంగా చెక్ చేసుకోవాలండి ఒక్కొక్క చేప ముక్కని. అక్కడక్కడ కొన్ని భాగాల్లో పొలుసు కూడా ఉంటుందండి, ఆ పొలుసు కూడా మనమే తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కొక్క ముక్కను కూడా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. పొలుసు అక్కడ ఆ ముక్కకు ఉండిపోయింది, నేను తీస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి ఎక్కడైనా పొలుసైనా ఏదైనా వేస్ట్ మెటీరియల్ అంటే అదే ఏదైనా వేస్ట్ది ఉంటే తీసేయాలి. ఆ విధంగా అన్నీ వేస్ట్ అంతా తీసేసి ఒక్కొక్క ముక్కను మళ్ళీ వాటర్లో వేసుకుంటుండాలి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. పొలుసు అక్కడక్కడ ఉండిపోయింది, తల దగ్గర అంతా కూడా నేను ఏ విధంగా తీస్తున్నానో చూడండి. ఆ విధంగా అన్ని చేప ముక్కలకు తీసుకొని వాటర్లో వేసుకోవాలి. మరలా ఒకసారి చేప ముక్కలు వాటర్లో వేసుకొని వాటిని శుభ్రం చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కలను క్లీన్ చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళొకసారి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకొని దగ్గర 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కలకు ఉన్న జిగురు, బ్లడ్, వాసన అది పోవాలండి. అప్పుడే చేప ముక్కలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. చేపల స్మెల్ అనేది అస్సలు పూర్తిగా రాకూడదండి మాకు అన్నట్లు అనుకుంటే మీరైతే పసుపు వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నీళ్లు చూపిస్తున్నాను కదా, నేను 3 సార్లు క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ విధంగా ఉన్నాయి. మనం చేప ముక్కలను క్లీన్ చేసి తీసిన తర్వాత ఆ వాటర్ అనేది చాలా తెల్లగా ఉండాలండి. అప్పుడే మన చేప ముక్కలు అనేవి బాగా క్లీన్ అయినట్లుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.